ఏపీలో సంచలనం రేపిన కిడ్నీ రాకెట్ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మధుబాబు అనే ఆటో డ్రైవర్ ను మోసం చేసిన కేసులో ఏజెంట్లుగా ఉన్న భాష సుబ్రహ్మణ్యంను నగరపాలెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఈ కేసులో మొత్తం 5గురిపై పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు. భాష, వెంకట్, సుబ్రహ్మణ్యంతో పాటు డాక్టర్ శరత్ బాబు, కిడ్నీ స్వీకర్త వెంకటేశ్వరంపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. గుంటూరుకు చెందిన గార్లపాటి మధుబాబు చిన్నపాటి వ్యాపారాలు చేసి కుటుంబాన్ని పోషించేవాడు. కరోనా తర్వాత ఆర్థికంగా చితికిపోవడంతో అప్పులు ఎక్కువయ్యాయి. కుటుంబాన్ని పోషించేందుకు ఆటో డ్రైవర్ గా మారాడు. కానీ గతంలో చేసిన అప్పులు మాత్రం తీర్చలేని దుస్థితిలో ఉండిపోయాడు. ఇలాంటి సమయంలోనే భాష అనే వ్యక్తి సోషల్ మీడియాలో మధుబాబుకు పరిచయం అయ్యాడు. కిడ్నీ అమ్మి డబ్బులు సంపాదించుకోవచ్చని సలహా ఇచ్చాడు. తాను కూడా గతంలో అలాగే ఓ కిడ్నీ అమ్మేసుకున్నానని నమ్మబలికాడు. దీంతో మధుబాబు కూడా కిడ్నీ అమ్మేందుకు సిద్ధమయ్యాడు. ఇదే విషయం భాషకు చెప్పడంతో అతను వెంకట్ అనే మరో వ్యక్తిని పరిచయం చేశాడు.